సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 133వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 12వ అధ్యాయంలో 16వ శ్లోకం వరకు చూసాము. ఇప్పుడు 12వ అధ్యాయంలో 11 నుంచి 20 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. అథైతప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టోయేన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12వ భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి భక్తి యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, భక్తి యోగ ఫలం శ్లోకాలు 13 నుంచి 20 వరకు. భక్తి యోగంలో భక్తి అంటే ఏదో ఒక సాధన కాదు అని కృష్ణ పరమాత్మ పరిభాషలో చెప్పాలి అంటే 5 మెట్ల సాధన అని చూసాం. అవి కింద నుంచి చూస్తే కర్మయోగ సాధన 1 సకామ కర్మయోగం, కర్మయోగ సాధన 2 నిష్కామ కర్మయోగం, 3 ఉపాసన యోగం 1 ఏకరూప ఈశ్వర ఉపాసన, 4 ఉపాసన యోగం 2 అనేక రూప ఈశ్వర ఉపాసన, 5 జ్ఞానయోగం. ఈ 5 దశలు విజయవంతంగా దాటిన వ్యక్తి జ్ఞానం పొందడానికి శ్రవణ మననాలు చేస్తే జ్ఞాననిష్టలో నిలబడటానికి నిధిధ్యాసనం చేస్తాడని చూసాం. ఈ జ్ఞాననిష్టలో నిలబడ్డాక అతను 20 లక్షణాలను పెంపొందించుకుంటాడని, వాటిని కృష్ణ పరమాత్మ ఒక్కొక్కటిగా చెప్పుకొస్తున్నాడని చూసాం. మనం ముందు క్లాస్లో 15, 16 శ్లోకాలు చూసాం.
అంత ముందు శ్లోకాల్లో 12 లక్షణాలు వచ్చాయి. అవి మళ్ళీ తర్వాత ఎలాగూ సారాంశంలో చూస్తాం కాబట్టి 15వ శ్లోకం నుంచి చెప్పబడిన 13వ లక్షణం నుంచి చూద్దాము. 13వ లక్షణంగా కృష్ణ పరమాత్మ పేర్కొన్నది హర్షామర్ష భయోద్వేగై ముక్త. మనం జీవన్ముక్తి పొందుతాడు జ్ఞాని అని చెప్తూ ఉంటాం. జీవన్ముక్తి అంటే ఏమిటి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఒక నిర్వచనం ఇచ్చాడు. హర్షామర్ష భయోద్వేగై అన్నాడు. అంటే హర్ష, అమర్ష, భయం, ఉద్వేగ. హర్ష అంటే అతిశయించిన ఉత్సాహం. ఉత్సాహానికి అతిశయించిన ఉత్సాహానికి మధ్య భేదం ఉంది. అతిశయించిన ఉత్సాహం విచక్షణ శక్తిని కోల్పోయేలా చేస్తుంది. అందువల్ల హర్షం కూడా మంచిది కాదు. అమర్ష అంటే చిరాకు, భరించలేకపోవటం, దాని నుంచి ఈర్ష్య పుట్టుకు రావటం. ఆ ఈర్ష్య వల్ల ఎవరైనా పైకి వస్తుంటే, అందులోనూ మన రంగంలో పైకి వస్తుంటే అసలు భరించలేము. కానీ జ్ఞానికి ఈ 2 లక్షణాలు ఉండవు. అతను ఎవరైనా పైకి వస్తుంటే అతను సంతోషిస్తాడు. వారి మంచి గుణాన్ని భూతత్వంలోంచి, వారి చెడు గుణాన్ని చిన్న అర్థంలోంచి చూస్తాడు. భయం అంటే మనకి అనేక విషయాల మీద భయం ఉంటుంది. జరిగిన విషయాల మీద భయం, జరుగుతుందేమో అని ఊహించుకున్న విషయాల మీద ఇంకా భయం ఉంటుంది. కానీ జ్ఞానికి భయాలేమి ఉండవు. దాని తర్వాత ఉద్వేగం. ఉద్వేగం అంటే మానసిక అలజడి, భవిష్యత్తు గురించిన భయం. అమర్షం లేదా భయం వల్ల కలిగే ఆందోళన, దుఃఖం లాంటి మానసిక అలజడి. జ్ఞానికి ఉద్వేగం ఉండదు. అతను పరాభక్తుడు లేదా అద్వైత భక్తుడు. జ్ఞాని ఈ లక్షణాలు ఎలా పొందాడో ఇక్కడ చెప్పడు. అది మనం 7వ అధ్యాయంలో చూసాం. ఇక్కడ కూడా ఆ 5 దశలు చెప్పిన ఉద్దేశం అదే. ఈ 5 దశలు దాటుకుంటూ వస్తే పరాభక్తి చూపించిన వాడవుతాడు. పరా ప్రకృతిని అర్థం చేసుకుంటాడు. ముక్తో యస్స చమే ప్రియ. యస్స చమే ప్రియ 14వ శ్లోకం నుంచి 20 వరకు చెప్తూనే వస్తాడు. 14లో యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. 15లో ముక్తో యస్స చమే ప్రియ అన్నాడు. ఈ భక్తుడు జ్ఞాని భక్తుడు, అందువల్ల నాకు ఇతను ప్రియమైన వాడు. 7వ అధ్యాయంలోనే చెప్పాడు జ్ఞాని భక్తుడు నాకు ప్రియం, ఎందుకంటే అతనే నేను, నేనే అతను అని చెప్పాడు. అక్కడ చెప్పినది బీజ శ్లోకం అయితే ఇక్కడ జ్ఞాని భక్తుడు ఎందుకు తనకింత ప్రియమో చెబుతున్నాడు. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ జ్ఞాని పెంపొందించుకుంటాడు కాబట్టి. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడిని వర్ణిస్తూ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అన్నాడు. అక్కడ రాగం, భయం, క్రోధం నుంచి విడివడిన వ్యక్తి జీవన్ముక్తుడు అన్నాడు. ఇంచుమించు అదే అర్థం ఇక్కడ కూడా చూసాము. ఇప్పుడు 16వ శ్లోకం చూస్తే అందులో అనేక లక్షణాలు చెప్పాడు. 14వ లక్షణం అనపేక్ష అంటే దేహేంద్రియ విషయ సంబంధేషు అనపేక్ష. ఆపేక్ష లేని వ్యక్తి, ఏది ఆశించని వ్యక్తి. అంటే అతనికి బంధించే ఆశలు లేవు. శరీరం మీద ముఖ్యంగా బంధం పెట్టుకోడు. సర్వం పరవశం దుఃఖం అంటారు. బాహ్య వస్తువు మీద ఆధారపడితే అది దుఃఖాన్ని కలగజేస్తుంది. శుచి, బాహ్య శుభ్రత ఉండాలి, ఆంతర శుభ్రత ఉండాలి. ఇది 15వ అంశం. జ్ఞాని ఏది పట్టించుకోని అవసరం లేదు అనుకోకూడదు. జ్ఞాని కూడా ఈ శుచి శుభ్రతలు బాహ్యంగాను అంతర్గతంగాను పాటించాలి. 16 దక్ష అంటే సమర్థత. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా సమర్థవంతంగా పనిచేసేవాడు. దీనిలో కూడా మనుషులు 2 రకాల స్పందనలు చూపిస్తారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఆవేశంగా రెచ్చిపోయి ఎదుటివారిని నానా మాటలు అంటారు. కొంతమంది ఎంత జరిగినా ఏమీ స్పందించరు. ఎదుటివారు ఏమన్నా కూడా మౌనంగా భరిస్తారు. దానికి వారు వేసుకున్న ముసుగు మంచితనం. జ్ఞాని 2 ఎక్స్ట్రీమ్స్కి పోడు. అసలు శాస్త్రం ఏది అతిగా చేయకూడదని చెప్తూనే ఉంటుంది. జ్ఞాని అవసరమైనప్పుడు దండిస్తాడు, అవసరం లేనప్పుడు
వారిని క్షమిస్తాడు. అహింస చూపాలి నిజమే, కానీ అహింసను కూడా అనవసరంగా చూపకూడదు అని అర్థం చేసుకుంటాడు. 17వ లక్షణం ఉదాసీన. ఉదాసీన అంటే ఏది పట్టించుకోడు అని అర్థం చేసుకోకూడదు. పక్షపాత వైఖరి లేనివాడు. రెండు భిన్న పార్టీలకి రెండింటికి అతను స్నేహభావం చూపిస్తాడు. ఎవరి వైపు మాట్లాడాడు, వారు కూడా ఇతని సలహాను ఇష్టంగా వింటారు. 18 గతవ్యత. దుఃఖాల నుంచి ముక్తి చెందినవాడు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా చెక్కు చెదరని వ్యక్తి. జీవితంలో మన ఆశించినట్టుగా జరగదు. దానికి 3 కారణాలు ఉన్నాయి. దేశం, కాలం, ప్రారబ్ధం అని అర్థం చేసుకుంటాడు. మన ఉన్న ప్రాంతం బట్టి, ఉన్న వాతావరణాన్ని బట్టి కొన్ని జరుగుతుంటాయి. అది కాక మన ప్రారబ్ధ కర్మ దానికి తోడవుతుంది. అందువల్ల వచ్చిన దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. ఏ సంఘటన జరిగినా కూడా అది మన ఆంతర ఎదుగుదలకు తోడ్పడుతుంది అని అర్థం చేసుకుంటాడు. సో నాకే ఎందుకు అని బాధపడకుండా ఏదైనా జరిగితే ముందు వాట్ అన్నా కూడా సో వాట్ అనే పరిస్థితికి ఎదుగుతాడు. తర్వాత 19వ లక్షణం సర్వారంభ పరిత్యాగి. ఆరంభం అంటే మామూలుగా మొదలు పెట్టడం, కానీ ఇక్కడ కర్మలు చేయటం. అన్ని కర్మలను త్యజిస్తాడు అంటే జ్ఞాని బంధించే కర్మలను త్యజిస్తాడు. బంధించే కర్మలు అంటే ఈ కర్మ చేస్తే నేను పూర్ణత్వం పొందుతాను, ఈ కర్మ చేస్తే నేను విజయవంతుని అవుతాను అని ఫలాన్ని ఆశించి చేయటం. కర్మ గురించిన ఒక సిద్ధాంతం మనం నేర్చుకున్నాం. అదేంటి? అపూర్ణం ప్లస్ అపూర్ణం ఈజ్ ఈక్వల్ టు అపూర్ణం. కేవలం ఒక గంట సేపు చేసిన ఒక కర్మతో శాశ్వత ఫలం రమ్మంటే ఎలా వస్తుంది? అది జరిగే పని కాదు. అందువల్ల జ్ఞానికి అజ్ఞానికి మధ్య భేదం ఏమిటి అంటే, అజ్ఞాని పూర్ణత్వం కోసం కర్మ చేస్తే జ్ఞాని పూర్ణత్వం వల్ల కర్మ చేస్తాడు. సో జ్ఞాని కర్మ లీలగా వర్ణిస్తే అజ్ఞాని కర్మని సంసారంగా వర్ణించవచ్చు. మద్భక్త సమే ప్రియ. ఇటువంటి భక్తుడు నాకు ప్రియమైన వ్యక్తి అని మళ్ళీ ముగించాడు ఈ శ్లోకం కృష్ణ పరమాత్మ. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు 17. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఇందులో 20వ లక్షణం చూస్తున్నాం. అది ద్వంద్వాతీతుడు. అతను ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతాడు. అంటే జీవితం అంటే సుఖ దుఃఖాల మేలు కలయిక, జయాపజయాల మేలు కలయిక. ఆ రెండింటికి అతను చలించడు. ఆ ద్వంద్వాలు ఏమిటో 17, 18, 19లో అనేక విధాలుగా చెప్పుకొస్తాడు కృష్ణ పరమాత్మ. అవి వచ్చినప్పుడు చూద్దాము. మామూలుగా మనం ప్రతి వారిలోనూ 2 విపరీత ధోరణులను చూస్తూ వస్తాం, కానీ జ్ఞాని ఈ విపరీత ధోరణులు చూపించడు అని కూడా గమనిస్తున్నాం. సో ద్వంద్వాతీతుడిలో ఇక్కడ మొట్టమొదటి అంశం నా హృష్యతి నా శోచతి. జ్ఞాని దేనికి పొంగిపోడు, దేనికి కుంగిపోడు. ఎవరికైనా ఆశించినట్టుగా జరిగితే సంతోషం వేయటం సహజం. అనుకోని పరిస్థితి ఎదురైతే కృంగిపోవటం కూడా సహజమే. కానీ ఈ రెండూ కూడా మన విచక్షణాశక్తిని కోల్పోయేలా చేస్తాయి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా మన బుద్ధి పదునుగా ఉండాలి. ఎందుకంటే మనని పశువుల నుంచి విడదీసి చూపించేది ఈ బుద్ధి ఒకటే. మనకున్న గొప్ప ఆస్తి ఈ వివేక శక్తి. అందుకనే శంకరాచార్యుల వారు ఈ వివేకాన్ని వివేక చూడామణి అన్నారు. రాగద్వేషాలు ఉండటం సహజమే. రాగద్వేషాల వల్ల భావోద్రేకాలు కలగటము సహజమే. కానీ ఈ భావోద్రేకాలు కూడా అదుపులో ఉండాలి. మన విచక్షణా శక్తిని కప్పివేసేటంతగా ఉండకూడదు. ఇది ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే దానికి శ్రీరాముడే గొప్ప ఉదాహరణ. ఇవాళ పిలిచి నీకు రేపు పట్టాభిషేకం చేస్తున్నాము అన్నారు. మళ్ళీ ఇంకొన్ని గంటలకే
రేపు పట్టాభిషేకం చేయటం లేదు, అడవులకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నారు. మొదట పట్టాభిషేకం అన్నప్పుడు పొంగిపోలేదు, అడవులకి వెళ్ళాలి అన్నప్పుడు కుంగిపోలేదు. రెండింటిని పితృవాక్యంగా తీసుకుని పితృవాక్య పరిపాలన చేశాడు అతను. కానీ లక్ష్మణునికే చాలా కోపం వచ్చింది. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన కోపం మన వివేక బుద్ధిని కప్పేస్తుంది. అనరాని మాటలు ఎదుటి వారిని అనేసే ప్రమాదం ఉంది. అలా జరగకుండా చూసుకోవాలి. కోపం మన వివేక బుద్ధిని కప్పివేస్తోంది అని గ్రహించినప్పుడు మండుతున్న అగ్నిలాగా ఎగసి పడకుండా మౌనం వహించాలి. ఇప్పుడేమీ మాట్లాడను అనాలి. మాట్లాడి అనవసరంగా గొడవ తెచ్చుకునే బదులు మౌనం వహించటం ఉత్తమం. ఒకవేళ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా కూడా ఆ కోపంతో ఎగసి పడుతున్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. దీన్ని మానసిక శాస్త్రవేత్తలు ఇన్నర్ స్పేస్ అంటారు. ఇన్నర్ స్పేస్ అంటే మనసు అదుపు తప్పుతోంది అని తెలుసుకోగలిగే విచక్షణ ఉండటం. ఉదాహరణకి కారు నడుపుతుండగా మీకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఇంకా కారు నడపలేరు, కానీ అక్కడే ఆపితే ఇంకా ప్రమాదం. అందువల్ల కారుని రోడ్డుకి ఒక పక్కకు తీసుకువెళ్ళి ఆపాలి. నడుపుతున్న కారును ఒక పక్కకు తీసుకువెళ్ళి ఆపే సమయం ఉండాలి. అంటే ముందుకు సాగే శక్తి లేదు, కానీ పక్కకు తీసుకెళ్ళడానికి కావాల్సిన 1-2 నిమిషాల సమయం ఉంటుంది. దీన్నే ఇన్నర్ స్పేస్ అంటారు. అలాగే జీవితం అనే కారు నడుపుతున్నప్పుడు కూడా మనసు కోపంతో మండిపడుతోంది అని మీరు గ్రహించగలిగితే వెంటనే మండిపడకుండా కారుని పక్కకు తీసుకెళ్ళినట్టుగా మీ మనసుని పక్కకు తీసుకెళ్ళండి. అంటే కాసేపు మనసుని ఏమీ చేయకుండా ఆపండి. కోపం రాగానే ఫోన్ చేసి తిట్టేయడమో, లేదా ఈమెయిల్ రాసేయడమో, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టేయడమో చెయ్యకుండా కాసేపు మౌనంగా ఉండండి. మీ మనసు మీ అదుపులో ఉండాలి. మనసు ఆడించినట్టల్లా మీరు ఆడకూడదు. మనసు మాట వినదు అంటారు. ఎందుకు వినదు? దాన్ని మీరు నెమ్మదిగా బుజ్జగించి నచ్చజెప్పి మీ అధీనంలోకి తెచ్చుకోవాలి. బలవంతంగా ఇంద్రియాలను కానీ మనసును కానీ నియంత్రించకూడదు అని పదే పదే చూస్తాం. కానీ వాటిని బుజ్జగించి నచ్చజెప్తే చక్కగా వింటాయి మాటలు. అందువల్ల మనసుని మీ అదుపులో పెట్టడం నేర్చుకోవాలి. భావోద్రేకాలు రాకూడదు అనదు శాస్త్రం. ఎందుకంటే మనం వేరే సందర్భంలో కూడా చూసాం, మనసులో మొదటి ఆలోచన రాకుండా మనం ఆపలేం. కానీ ఆ వచ్చిన ఆలోచనను పెంచి పోషించాలా, మొగ్గలోనే తుంపేయాలా అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇక్కడ సందర్భం ప్రకారం కోపం వచ్చింది, అది మీ మొదటి ఆలోచన, మీ మొదటి చర్య. ఆ కోపాన్ని పెంచి పోషించి ఎదుటి వారిని నానా మాటలు అనేయాలా, ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలా అనేది మీ చేతిలో ఉంది. కాబట్టి మీరు ఆచితూచి అడుగు ముందుకు వేయాలి. దానికి మొట్టమొదటి స్టెప్ వెంటనే ఏమీ మాట్లాడకుండా మౌనం వహించటం. అందువల్ల కోపం వచ్చినప్పుడు దాన్ని గ్రహించి 2 అడుగులు వెనక్కు వేయాలి అంటుంది. జ్ఞాని ఇది నేర్చుకుంటాడు. సో జ్ఞాని ఏదైనా ఆనందం కలిగించేది జరిగినా పొంగిపోడు, బాధపడేది వచ్చినా కుంగిపోడు. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే, ఇది కూడా వెళ్ళిపోతుంది అనే సూత్రాన్ని బాగా వంట పట్టించుకుంటాడు. మిమ్మల్ని ఎంతో ఆనందంలో ముంచి వేసే సందర్భము వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ఎంతో డీలా పడేలా చేసిన సందర్భము వెళ్ళిపోతుంది. కాబట్టి రెండింటికి తట్టుకు నిలబడగలిగే గుండె ధైర్యం పెంచుకోవాలి. సో ఇది మొదటి ద్వంద్వాతీత లక్షణం. అంటే ఏదొచ్చినా పొంగిపోకూడదు, ఏదొచ్చినా కుంగిపోకూడదు. ఇప్పుడు రెండవది, నా ద్వేష్టి నా కాంక్షతి. అలాగే జ్ఞాని దేన్ని ద్వేషించడు, దేన్ని కోరడు. ద్వేష్టి అంటే ద్వేషం, కాంక్ష అంటే రాగం. సంసారాన్ని అనేక రకాలుగా నిర్వచనం చూస్తూ వస్తున్నాం అనేక సందర్భాలలో. ఒక చోట అహంకార మమకారాలు సంసారం అన్నాం, ఇంకొక చోట గిల్ట్ అండ్ హర్ట్, పశ్చాత్తాపం బాధ సంసారం అన్నాం. ఇప్పుడు 3వ నిర్వచనం చూస్తే రాగద్వేషాలు సంసారం. ఇది కూడా మనం అంతకుముందు చూసాం.
ఈశ్వరుడి సృష్టి, జీవ సృష్టి అనే పదాలు వాడతాం. ఈశ్వరుడి సృష్టి అంటే భగవంతుడు సృష్టించిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం. కానీ మనం అలా చూడకుండా మన రాగద్వేషాలనే స్టాంపులు వేసి ఆ సృష్టిని చూస్తాం. అందువల్ల అది జీవ సృష్టి అవుతుంది. అంటే కొన్ని వస్తువులను చూసి ఇవంటే నాకు చాలా ఇష్టం అంటాం, లేదా కొందరు మనుషులని ఇష్టపడతాం, కొన్నింటిని ద్వేషిస్తాం, వాటి పొడే గిట్టదు మనకి. అలా రాగద్వేషాలనే జోడు కళ్ళద్దాలతో ప్రపంచాన్ని చూస్తాం. కానీ జ్ఞాని ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. జ్ఞాని ఏమీ కోరడు అంటే జ్ఞానికి కోరికలు ఉండవు అని అనకూడదు. జ్ఞాని ఏమీ మట్టి ముద్ద లేదా బండరాయి కాదు. అతనికి కూడా భావోద్రేకాలు ఉంటాయి, కానీ వాటిని ఉంచాల్సినంత మేరకు ఉంచుతాడు. పిల్లలు వృద్ధిలోకి రావాలని, వ్యాపారంలో విజయం సాధించాలని ఎవరికైనా కోరికగానే ఉంటుంది. రాగద్వేషాలు ఉండటం చాలా సహజం. ఈ రాగద్వేషాల గురించి తెలియాలంటే బఫే భోజనంలో ఇతరులు భోజనం చేస్తున్నప్పుడు గమనించాలి. ఒకళ్ళు స్వీట్ వైపుకి వెళ్తారు, ఇంకొకళ్ళు చపాతీల దగ్గర ముందెళ్తారు. కొందరు ముందు వారికి నచ్చిన కూర తింటే మరికొందరు ఏ పలావో వేసుకుంటారు. అంటే వారి రాగద్వేషాలకు అనుగుణంగా వారు ఆహారాన్ని ఉన్న 30 ఐటమ్స్లోంచి ఎన్నుకుంటారు. మనుషులకే కాదు, ఆ మాటకొస్తే దేవతలకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి. వాయిద్యాలు చూడండి, సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, కృష్ణ పరమాత్మ వేణు వాయిస్తాడు. సరస్వతి వేణు వాయించదు, కృష్ణ పరమాత్మ వీణ వాయించడు. అలా ఎవరికి వారికి ఇష్టాయిష్టాలు ఉంటాయి అని మనం చూస్తాం. వేదాంతం ఒకటే చెప్తుంది, ఇష్టాయిష్టాలు ఉండనివ్వండి, రాగద్వేషాలు ఉండనివ్వండి, కానీ కోరినది తీరితే మితిమీరిన ఆనందం, తీరకపోతే మితిమీరిన దుఃఖం పొందకండి. మీరు భవిష్యత్తు కోసం పాటుపడండి, భవిష్యత్తు కోసం ప్రణాళికను వేయండి, కానీ భవిష్యత్తు మీరు ఆశించినట్టుగా జరగదు. మీరు అనుకున్న ఫలము అన్ని వేళలా రాదు. అందువల్లనే మన పెద్దలు మనకి చెప్పేది మంచిని ఆశించు, చెడు ఎదురైనా కూడా సంసిద్ధుడు అవు అంటుంది. హోప్ ఫర్ ద బెస్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అంటారు. ఇటువంటి షాక్ అబ్జార్బర్స్ని అలవర్చుకుంటాడు జ్ఞాని. దీన్నే నా ద్వేష్టి నా కాంక్షతి అన్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత 3వ ద్వంద్వాలు శుభాశుభ పరిత్యాగి. శుభం అశుభం వీటిని పరిత్యజిస్తాడు, పుణ్యపాపాలకు అతీతంగా ఎదుగుతాడు అని అర్థం. శుభం అంటే పుణ్యం, అశుభం అంటే పాపం. వేదాంతం ప్రకారం పుణ్యం కూడా బంధమే. పుణ్యం స్వర్గలోక ఫలాలను ఇస్తుంది, అంటే మళ్ళీ పునర్జన్మని ఇస్తుంది. కానీ ఆ పుణ్యం ఉన్నంత వరకే ఆ పునర్జన్మ. కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు. విశాలమైన స్వర్గలోకంలో స్వర్గ సుఖాలు ఎంతగా అనుభవించినా కూడా పుణ్యం క్షీణించగానే మనుష్యలోకంలోకి వచ్చి పడతాడు అని కృష్ణ పరమాత్మ ఇంకా సుతారంగా చెప్పాడు. ఉపనిషత్తులు అయితే మనుష్యలోకం వా హీనతరం వా అంటాయి, అంటే ఇంకా తక్కువ లోకాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల పుణ్యం కూడా శాశ్వత ఫలాన్ని ఇవ్వదు, కాబట్టి అది కూడా బంధమే. పుణ్యం బంగారు సంకెళ్ళు అయితే పాపం ఇనుప సంకెళ్ళు. రాజవంశంలో ఎవరన్నా నేరం చేస్తే వారిని బంగారు కత్తితో నరుకుతారు అని అంటారు. కత్తితో నరికినప్పుడు బంగారు కత్తి అయితే ఏమి, ఇనుప కత్తి అయితే ఏమి, అంటే మన సామెత ఉండనే ఉంది, ఏ రాయి అయితే ఏం పళ్ళు ఊడగొట్టుకోవడానికి అని. అందువల్ల పుణ్యం చిరునవ్వులు చిందించే శత్రువు అయితే పాపం ఉరిమి చూసే శత్రువు. అంత మాత్రాన జ్ఞాని పుణ్యకర్మలు చేయడా అని అనకూడదు. పుణ్యకర్మలు చేస్తాడు, కానీ పుణ్యం సంపాదించటం కోసం చేయడు. అతను చేసే ఆగామి కర్మలు అకర్తగా చేస్తాడు అని చూసాం. అంటే అతను చేసే పనులన్నీ సంఘశ్రేయస్సు కోసం చేస్తాడు, నేను చేస్తున్నాను అనే భావంతో చేయడు. అతను చేసే కర్మలు అతనికి చిత్తశుద్ధి పొందటానికి తోడ్పడతాయి, లేదా జ్ఞాననిష్టలో నిలబడటానికి తోడ్పడతాయి.
ఒకే మంచి కర్మను చిత్తశుద్ధి కోసం చేయొచ్చు, లేదా పుణ్యం పొందడానికి చేయవచ్చు. జ్ఞాని పుణ్యం పొందడానికి చేయడు. భక్తిమాన్ యస్స మే ప్రియ, ఈ లైన్ రిపీట్ అవుతూ వస్తోందని చూస్తున్నాం. అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వ్యక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ముందే చూసినట్టుగా జ్ఞాని భక్తుడు నాకు ప్రియమైన వాడు అని 7వ అధ్యాయంలో చెప్పిన దాన్ని సూత్రభూత శ్లోకంగా తీసుకుంటే ఎందుకు ప్రియమైన వాడో దాని మీద ఇక్కడ చాలా వివరంగా చెప్పుకొస్తున్నట్టుగా మనం తీసుకోవాలి. 18 సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రౌ మిత్రే చ సమః. ఇంకొక సెట్ చూస్తున్నాం మనం. శత్రువుని మిత్రుణ్ణి కూడా సమభావంతో చూస్తాడు జ్ఞాని. అసలు జ్ఞానికి శత్రువులు ఉంటారా అనే సందేహం రావచ్చు. జ్ఞాని పరంగా చూస్తే అతనికి శత్రువులు ఉండరు, అతను ఎవరిని ద్వేషించడు. అంతకుముందే చూసాను, నా ద్వేష్టి నా కాంక్షతి అని. మరి మళ్ళీ శత్రువు మాట ఎందుకు వచ్చింది అంటే జ్ఞానిని ద్వేషించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. వారి పరంగా వారు తనని ద్వేషించినా కూడా తను వారిని ద్వేషించడు అని అర్థం. అందువలనే ధర్మరాజుని అజాత శత్రువు అంటారు. అతని శత్రువులే లేరు. నా జాత శత్రువు యస్య సహ అజాత శత్రువు. శత్రువులు లేని వ్యక్తి అజాత శత్రువు. జ్ఞాని పరంగా చూస్తే అతనికి శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. కృష్ణ పరమాత్మ దుర్యోధనుణ్ణి శత్రువుగా భావించలేదు, కానీ దుర్యోధనునికి కృష్ణ పరమాత్మ శత్రువు. ఆ విధంగా కొంతమంది జ్ఞానిని ఇష్టపడి అతనికి మంచి చేయటానికి ప్రయత్నిస్తే మరికొంతమంది జ్ఞానిని ద్వేషించి అతనికి హాని చేయటానికి కూడా వెనుకాడరు. కానీ వారు ఎలా ప్రవర్తించినా కూడా జ్ఞాని ఇద్దరినీ సమభావనతో చూస్తాడు. జ్ఞాని వారి మీద సమత్వం పెంచుకుంటాడు అంటే దాని అర్థం తనకు చెడు చేయడానికి ప్రయత్నించే వ్యక్తిని ద్వేషించడు, అలాగని మంచి చేసే వ్యక్తి మీద రాగం పెంపొందించుకోడు. సమత్వం నామ రాగద్వేష వర్జితత్వం అంటే తనని ఇష్టపడే వారి మీద రాగం, తనని ద్వేషించే వారి మీద ద్వేషం పెంచుకోడు. ఇద్దరినీ సమానంగా చూస్తాడు. అంటే శత్రువు ఏం చేసినా జ్ఞాని మౌనంగా భరిస్తాడా? అంతకుముందు చూసాం అలా మౌనంగా మంచితనం ముసుగుతో భరించటం మంచిది కాదు అని. అలాంటిది జ్ఞాని చేయడు సహజంగానే. ఈ విషయం కూడా బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞాని శత్రువు మీద ద్వేషం ఉండదంటే అతను ఏం చేసినా మౌనంగా భరిస్తాడని కాదు అర్థం. అతని తిట్టాల్సి వస్తే తిడతాడు, ఏదైనా క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి వస్తే తీసుకుంటాడు. కాకపోతే ఆ చర్య ద్వేషంతో చేయడు, అతన్ని మార్చాలి అనే మంచితనంతో చేస్తాడు. అతన్ని బాధ పెట్టడానికి చేయడు, అతన్ని తీర్చిదిద్దడానికి చేస్తాడు. తల్లి మనస్తత్వమే ఉంటుంది జ్ఞానికి కూడా. తల్లి తన పిల్లలను అవసరమైతే తీవ్రంగా దండిస్తుంది, పెద్ద శిక్ష కూడా విధిస్తుంది, కానీ వారిని ద్వేషించదు. వారిలోని చెడుని మార్చటానికి ప్రయత్నిస్తుంది. ప్రేమ చెక్కు చెదరదు. అందువల్ల దయాగుణం చూపించడం అంటే ఎదుటి వారి చెడు మాటలను చెడు పనులను మారు మాట్లాడకుండా స్వీకరించమని కాదు అర్థం. దయాగుణం అంటే వారిని దండించాల్సిన చోట దండించటం. జ్ఞాని అలా వారిని దయాగుణంతో దండిస్తాడు. భగవంతుడు అసురులను సంహరించినప్పుడు వారికి మోక్షాన్ని ఇచ్చాడు అంటారు, కానీ వారిని వధించారు అనడు. ఎందుకంటే మోక్షం అంటే వారిని శిక్షించటం ద్వారా భగవంతుడు వారిలో ఉన్న అశుద్ధాన్ని ప్రక్షాళిస్తున్నాడు అని అర్థం. మోక్ష అంటే వేదాంతంలో నేర్చుకునే జీవన్ముక్తి విదేహముక్తి కాదు. పూతనకు కృష్ణ పరమాత్మ మోక్షం కలిగించాడు అంటే పాప ప్రక్షాళన చేశాడు, అది కూడా ప్రేమతో చేశాడు. సో ఇంకొక జత శత్రువుని మిత్రువుని సమానంగా చూస్తాడు జ్ఞాని. ఇప్పుడు ఇంకొక జతలోకి వెళ్తున్నాం. తథా మానవమానయోహో, అదే విధంగా తనని ఎవరన్నా అవమానం చేసినా తనని ఎవరన్నా గౌరవించినా రెండింటినీ సమానంగా తీసుకుంటాడు. అంటే గౌరవం పొందినా చెల్లించడు, అవమానం పొందినా చెల్లించడు.
ఎందుకంటే ఎక్కడ గౌరవం ఉంటుందో దాని వెన్నంటే ఆ గౌరవం కూడా ఉంటుంది. మామూలు వ్యక్తుల్ని ఎవరైనా నిందించినా అంతగా చలించడు. కానీ మనిషి ఉన్నత స్థాయికి ఎదిగిన కొద్దీ మాటలతో కిందికి లాగాలని చూసేవారు ఎక్కువగా ఉంటారు. గౌరవం పొందటం కానీ అవమానం పాలు కావటం కానీ ఈ రెండూ మీ చేతిలో లేవు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యం. ఎవరు ఎప్పుడు ఆకాశానికి ఎత్తుతారో తెలీదు, ఎవరెప్పుడు అవమానిస్తారో తెలీదు. ఆ మాటకొస్తే ఈ నీలాప నిందలు అవతారమూర్తులకే తప్పలేదు. రాముడు, సీత, కృష్ణుడు అందరూ నీలాప నిందలు పడ్డారు. అవతారమూర్తులకే తప్పనప్పుడు మానవ మాతృలో మనమెంత? మనం కూడా ఈ రెండింటిని తప్పించుకోలేం. ఉగాది రోజు పంచాంగం చదివినప్పుడు ఒక్కొక్క రాశికి రాజపూజ్య ఇంత, అవమానం పాలు ఇంత అని చెప్తూ వస్తారు. ఒక్కో రాశికి రాజపూజ్యం ఎక్కువ ఉంటే ఒక్కో రాశికి అవమానం ఎక్కువ ఉంటుంది. అది అట్లాగే వస్తుందని చెప్పడానికి కూడా లేదు. కానీ అది చూసి భయపడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఈ రెండు మనం జీవితంలో భరించే తప్పదు. గివెన్ ఎ సిట్యుయేషన్, అదే సిట్యుయేషన్కి రెండు రకాలుగా స్పందిస్తారు ఎదుటివారు. మనం చేసిన ఒక పనిని ఆహా ఎంత బాగుంది అంటే వీరికి పని పాట లేదు, ఇలా డబ్బు తగిలేస్తున్నారు అనేవారు ఇంకొకళ్ళు ఉంటారు. కాబట్టి ఏం చేసినా మెచ్చుకుంటారు లేదా అవమానిస్తారు. ఇది ఒక జంట, అంటే అవమానించటం, గౌరవించటం. ఇంకొక జంట శీతోష్ణ సుఖ దుఃఖేషు. ఇందులో నిజానికి రెండు జంటలు ఉన్నాయి. శీత అంటే చలి, ఉష్ణ అంటే వేడి. అంటే ఇది వాతావరణ పరంగా భేదాలు. కొంతమంది దేన్ని తట్టుకోలేరు. ఎండాకాలంలో అమ్మో ఎండ దంచేస్తోంది, సూర్యుడు పేట్రేగిపోతున్నాడు, బయటికి వెళ్ళలేకుండా ఉన్నాం అంటారు. అలా అని దాని తర్వాత వాన వస్తే అబ్బబ్బా వాన, రోడ్లన్నీ రొచ్చురొచ్చుగా ఉన్నాయి, బట్టలు తడిసిపోతున్నాయి అంటారు. అంటే దేన్ని భరించలేరు వారు. కానీ జ్ఞాని ఏ కాలంలో ఆ కాలం, ఈ వాతావరణం ఇలా ఉండక తప్పదు అని అర్థం చేసుకుంటాడు. ఎండాకాలంలో ఎండగా ఉండటం ఎంత సహజమో చలికాలంలో చలి వేయటం కూడా అంతే సహజం అని అర్థం చేసుకుంటాడు. అంటే ఈ రెండు శరీరపరంగా మాట్లాడుతున్నాడు. శరీరానికి ఆ బాధ వేస్తుంది కానీ దాన్ని జ్ఞాని ఎక్కువగా తీసుకోడు. అందువల్ల ఎండాకాలాన్ని చలికాలాన్ని కూడా సమానంగా తీసుకుంటాడు. సుఖ దుఃఖేషు అంటే సుఖం అంటే సానుకూల పరిస్థితులు, దుఃఖం అంటే ప్రతికూల పరిస్థితులు, మళ్ళీ ద్వంద్వాలు. ఇది మనసు పరంగా. ఇందాక చూసింది శరీరపరంగా చూస్తే ఇప్పుడు మనసు పరంగా 2వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్తున్నప్పుడు ఈ పదాలు వాడాడు. దుఃఖేషు అనుద్విగ్న మనః, సుఖేషు విగత స్పృహ. అంటే ఇదే అర్థం, సుఖ దుఃఖాలకు చెలించడు అని. జీవితం అంటేనే అనేక ద్వంద్వాల మిశ్రమం. అందులో కొన్ని ద్వంద్వాలను ఇక్కడ ఏరాడు కృష్ణ పరమాత్మ. ఒకటి ఉన్న చోట ఇంకోటి ఉండక తప్పదు. పుట్టుక ఉంటే చావు తప్పదు, పైకి ఎదిగితే కిందకు పడక తప్పదు. పెరుగుట తరుగుట కొరకే అంటారు మన వాళ్ళు. ఆరోగ్యం బాగుంటే అనారోగ్యం పాలుపడక తప్పదు, లాభం ఉంటే నష్టపోక తప్పదు, కలిస్తే విడిపోక తప్పదు. జీవితం ఈ విధంగా అనేక ద్వంద్వాల మేలు కలయిక. దీన్ని మనం తప్పించుకోలేము. ఈ రెండూ కలిసి ఒకదానొకటి కాంప్లిమెంట్ చేస్తాయి అంటారు. సో సమహ అంటే సమభావం కలిగి ఉంటాడు జ్ఞాని. ఎత్తుపల్లాలున్న రోడ్డు మీద వెళ్ళే కారుకి మనం ఎలా షాక్ అబ్జార్బర్స్ పెట్టించుకుంటామో అలా జ్ఞాని ఎత్తుపల్లాలు ఉన్న తన జీవితానికి షాక్ అబ్జార్బర్స్ని ఏర్పరచుకుంటాడు. అంటే ఏదొచ్చినా చలించకుండా ఉండగలిగే మనస్తత్వాన్ని పెంపొందించుకుంటాడు. జ్ఞానానికి రాకముందు కర్మయోగిగా ఉన్నప్పుడు ఇష్టదేవతా భక్తి షాక్ అబ్జార్బర్గా పనిచేస్తుంది. జ్ఞానానికి వచ్చాక ఈ జ్ఞానం వల్ల జీవితం అంటే కష్ట సుఖాల మేలు కలయిక అనే అర్థం చేసుకుంటాడు కాబట్టి దానికి తట్టుకుంటాడు. భయం గురించి చూసినప్పుడు చూసాం, కర్మయోగికి భయం ఉండదు, జ్ఞానయోగికి భయం ఉండదు. కాకపోతే కారణాలు వేరు. కర్మయోగి ఈశ్వరార్పణ భావనతో కర్మ చేస్తాడు, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మఫలాన్ని
అనుభవిస్తాడు. కాబట్టి ఎప్పుడూ ఈశ్వరుడు తనతోనే ఉన్నాడు, ఈశ్వరుడు చూసుకుంటాడు నా యోగక్షేమాలు అనే నిశ్చింతతో ఉంటాడు. జ్ఞానయోగికి భగవంతుడు వేరు తను వేరు కాదు. అందువల్ల భగవంతుడు తనతో ఉన్నాడు అనే భావన కాదు, భగవంతుడే తను అనే భావనతో అనే జ్ఞానంతో, ఇక్కడ భావన అనకూడదు, అనే జ్ఞానంతో ఉంటాడు. కాబట్టి అతను కూడా దేనికి చెలించడు. ఇక్కడ మనం చూస్తున్నది జ్ఞాని విషయం అని మర్చిపోకూడదు. సంఘ వివర్జిత. సంఘ వివర్జిత అంటే అసంగత్వం. అతను ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతాడని చూసాం కదా. అందువల్ల అసంగత్వం పెంపొందించుకుంటాడు. అంటే అందరూ ఉంటే ఆనందిస్తాడు, ఎవరూ లేకపోయినా బాధపడడు, వారి మీద బంధం పెంచుకోడు. ఎందుకంటే జీవితం ద్వంద్వాల మేలు కలయిక అని జ్ఞానికి తెలుసు. ఇప్పుడు సానుకూల పరిస్థితి ఉంటే ఎప్పటికీ ఉండదు అని తెలుసు. ఎప్పటికీ జీవితం హాయిగా నిశ్చింతగా సాగిపోదు. అనేక ఒడిదుడుకులు వస్తాయి. ఇవాళ ఉన్నవి రేపు ఉండవు. అలాగని ఎప్పుడో వాటిని కోల్పోతామని ఇప్పటి నుంచి బాధపడడు. కొంతమంది ఈ క్షణంలో పగలబడి నవ్వుతూ అమ్మో ఇంత నవ్వేస్తున్నాను, సాయంకాలం ఏడవాల్సి వస్తుందేమో అని నవ్వటం ఆపేస్తారు. ఇది అది తప్పదు అన్నప్పుడు నవ్వేటప్పుడు నవ్వగలగాలి. జ్ఞాని నవ్వుతాడు కానీ దానితో సంగత్వం పెంచుకోడు. అలా కొంతమంది అనుభవించాల్సినప్పుడు కూడా అనుభవించలేరు. దీన్ని పూజ్య స్వామీజీ కోకోకోలా తాగడంతో పోలుస్తారు. కోకోకోలాని స్ట్రాతో తాగే వ్యక్తి ఆ కోకోకోలాని ఆస్వాదించకుండా తను పీలుస్తున్న కొద్దీ అతని కళ్ళు సీసాలో అంతకంతకు తగ్గుతూ వస్తున్న ద్రవాన్ని చూస్తాయి. అంటే ఆనందం కన్నా అది అయిపోతోంది అనే బాధ అతన్ని ఎక్కువగా పట్టి పీడిస్తుంది. అది తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని తాగకూడదు. యూ కెనాట్ హ్యావ్ ద కేక్ అండ్ ఈట్ ఇట్ టూ అంటారు ఇంగ్లీష్లో. కేక్ తరగకుండా ఉండాలి అంటే దాన్ని తినకూడదు. తినాలి, అది అలాగే ఉండాలి అంటే సాధ్యం కాదు. అలాగే కోకోకోలా తాగితే తరిగిపోక తప్పదు అనేది అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా నవ్వుతూ స్వీకరించాలి. అదేవిధంగా జీవితంలో ఏమున్నా వాటిని భగవంతుని కానుకగా స్వీకరించాలి. ధనం, పిల్లలు, స్నేహితులు, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ భగవంతుడిచ్చిన కానుకలు. కాబట్టి ఆ కానుకను ఎప్పుడు కావాలంటే అప్పుడు నోటీస్ ఇవ్వకుండా వెనక్కి తీసుకునే హక్కు భగవంతునికి ఉంటుంది. భగవంతుడు తీసుకున్నప్పుడు మనం సంతోషంగా భగవంతునికి అర్పించగలగాలి. ధన్యవాదాలు అని చెప్పి చిరునవ్వుతో తిరిగి ఇవ్వగలగాలి. ఎప్పుడు భగవంతుడిని నిందించకూడదు. అలాంటి మనస్తత్వాన్ని సంఘ వివర్జిత అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 19 తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. మళ్ళీ భక్తిమాన్ మే ప్రియో నరః అంటున్నాడు. అంటే ఇటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టం అని. ఇదే ద్వంద్వాలకు అతీతంగా జ్ఞాని ఎలా ఉంటాడు అనేది ఇంకా కొనసాగుతున్నది. తుల్య నిందా స్తుతి. నింద అంటే విమర్శ, స్తుతి అంటే పొగడ్త. ఈ రెండింటిలోనూ బ్యాలెన్స్ ఉండటం. అంతకుముందు మానవమానాలు అన్నారు, ఇప్పుడేమో నిందాస్తుతులు అంటున్నారు. మానవమానాలకి నిందాస్తుతులకి భేదం ఏమిటంటే మానవమానాలు కాయికం అయితే నిందాస్తుతులు వాచికం. కాయికం అంటే ఏమిటి? మానం అంటే ఎవరో వచ్చి మీ మెడలో దండ వేస్తారు. అవమానం అంటే ఎవరో దండ తీసుకువస్తారు, మీకే వేస్తున్నారు అనుకుని మీరు తల వంచితే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మీకు కాదు అని చెప్పి మరి ఇంకొకరి మెడలో వేస్తారు. అది అవమానం. ఇదంతా కర్మపరంగా ఉంటుంది. నిందాస్తుతులు వాక్కు పరంగా ఉంటాయి. అలా నిందించేవారు ఎక్కువ ఉంటారు స్తుతించేవారి కన్నా కూడా. ఏం చేసినా తప్పదు. ఇవి విమర్శ చేయడానికి పైసా ఖర్చు ఉండదు. పైగా మనకు వాక్ స్వాతంత్రం ఉంది. అసలే ఎవరి గురించి అయినా చిలవలు పలవలుగా చెప్పుకోవడం మనకున్న పెద్ద దురలవాటు. ఆ విమర్శించేది మీకు తెలిసిన వారే కానవసరం లేదు. మీ పాటను మీరు అమాయకంగా రోడ్డు మీద వెళ్తుంటే వెనక నుంచి ఎవరో మీ వేషధారణ బాలేదనో, మీ నడక తీరు బాలేదనో, లేదా మీరు వెళ్తున్న కారునో విమర్శిస్తారు. కొంతమంది అయితే ప్రత్యక్షంగానే సలహా ఇస్తారు, మీకు ఈ కారే దొరికిందా కొనుక్కోవడానికి అంటారు.
ఒక సామెత ఉంది, తుమ్ము వస్తే ఆపుకోలేనట్టు ఎవరైనా సలహా అంటూ అడిగితే మానవ మాతృడెవడు సలహా ఇవ్వకుండా ఉండలేరు అని. సలహా అడగనవసరం లేదు, అడగకుండానే పిలిచి ఇచ్చేవాళ్ళు బోల్డు మంది ఉంటారు. ఒక రైతు కష్టపడి భూమి దున్ని విత్తనాలు చల్లే సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ వస్తున్నారు. అతను తనకు తోచినట్లు ఏర్పాట్లు చేసేసుకున్నాడు. అయినా అది తెలిసినా ఎదురొచ్చి మరీ కొంతమంది సలహాలు చెప్తున్నారు. ఆ రైతు ఒక తెలివైన పని చేశాడు. తన పొలం ముందు ఒక సలహాల పెట్టెను పెట్టాడు. ఎవరికి తోచిన సలహాను వారు ఇచ్చేవారు. ఆ సలహాల పెట్టె ప్రత్యేకత ఏమిటి అంటే ఆ పెట్టె కింద మూత లేదు. ఆ పెట్టె కింద మూత లేదు సరిగదా, దాని కింద ఓ చెత్తబుట్ట పెట్టాడు. అంటే ఎవరే సలహా వేసినా ఆ కాగితం సరాసరి వెళ్ళి చెత్తబుట్టలో పడుతుంది. అంటే అతను వాటిని చూడనే చూడాడు. కాస్త దగ్గు వస్తేనే 30 రకాల సలహాలు ఇస్తారు అందరూ. అలోపతి అంటారు, హోమియోపతి అంటారు, వంటింటి చిట్కాలు చెప్తారు. కొంతమంది చెప్పి ఊరుకుంటే కొంతమంది నెత్తికెక్కి డబాయిస్తూ ఉంటారు. ఇది వాడావంటే దెబ్బకు నీ దగ్గు ఎగిరిపోతుందని హామీ పత్రాలు కూడా ఇస్తారు. నేను ఒక మందు వాడుతున్నాను, అది బాగానే పనిచేస్తోంది అన్నా కూడా దానికన్నా ఇది మంచి మందు, నాకు మళ్ళీ ఎన్నడూ దగ్గు రాలేదు, ఇది వాడు అని వెంటబడతారు. ఇన్ని రకాలు మీరు ఒకవేళ వాడారనుకోండి, చివరికి దేని వల్ల తగ్గిందో మీకు అర్థం కాదు. ఇంతకీ చెప్పొచ్చింది ఏమిటి అంటే, ఇలా సలహాలు లేదా విమర్శలు మీరు కావాలనుకున్నా వద్దనుకున్నా కూడా వచ్చి పడతాయి. వాటన్నింటికీ మీరు చలించడం మొదలు పెడితే మీరు ఇబ్బంది పడతారు. వాటిని ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేయాలి. ఇంట్లో చిన్నపిల్ల పుడితే ఇంకా రకరకాల సలహాలు వస్తాయి. అసలే చలికాలం, కాళ్ళకి చేతులకి సాక్స్ తొడుగు అంటారు ఒకళ్ళు వచ్చి. అలా రెండు మూసేయకూడదు, కాళ్ళకేస్తే చేతులకు వదిలే అంటారు ఇంకొకళ్ళు. ఎన్నిసార్లన్నా పాలు పట్టొచ్చు చిన్నపిల్లలకి పర్వాలేదంటారు ఒకళ్ళు. లేదు 3 గంటల లోపు అసలు పట్టకూడదు అంటారు ఇంకొకళ్ళు. అలా వింటూ పోతే ముందు మనకి పిచ్చెక్కడం ఖాయం. అందువల్ల వాటిని పట్టించుకోకూడదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేయాలి. జ్ఞాని ఇలా నిందాస్తుతులకు చలించడు. మెచ్చుకున్నా పొంగిపోడు, తిట్టినా కుంగిపోడు. మన్నిందయాయది జనాః పరతోషమేతి సన్వా ప్రయత్న సులభో యమనుగ్రహో మే శ్రేయోర్ధినస్తు పురుషాః పరతుష్టి హేతోః క్లేశర్జితానపి ధనాని పరిత్యజంతి. ఎవరైనా నా మీద విమర్శలు చేసి దానివల్ల ఆనందం పొందేటట్టయితే నాకు సంతోషమే అంటాడు జ్ఞాని. ఎదుటి వారిని తృప్తిపరచటం కోసం ఎంతో ధనం ఖర్చు పెడతారు కొందరు. అలాంటిది పైసా ఖర్చు లేకుండా నేను వారికి ఆనందాన్ని ఇస్తున్నానంటే అంతకన్నా కావాల్సింది ఏముంది అంటారు. వాళ్ళు ఎలా పొందుతున్నారు ఆనందాన్ని? జ్ఞానిని విమర్శించటం ద్వారా. అయినా దానికి చెలించాడు జ్ఞాని. సంతుష్టో ఏన కేనచిత్ అంటే తనకు ఏది లభిస్తే దానితోనే సంతోషం పొందుతాడు. కొంతమందికి ఎన్ని ఉన్నా తృప్తిగా ఉండదు. ఏ ఫాల్ట్ ఫైండర్ విల్ ఫైండ్ ఫాల్ట్ ఈవెన్ ఇన్ హెవెన్ అంటారు. అతన్ని స్వర్గలోకానికి తీసుకెళ్ళినా అదిగో అతను రంభ ఎదురుకుండా కూర్చున్నాడు, నేనేమో ఎక్కడో చివర కూర్చున్నాను అంటాడు. అందువల్ల ఎటువంటి ఆనందం పొందినా తృప్తి ఉండదు కొంతమందికి. కానీ జ్ఞాని ఏది పొందితే దానితోనే తృప్తి పడతాడు. అతను చిన్న చిన్న వాటికి కూడా చాలా సంతోషిస్తాడు. కొంతమందికి ఎంత పెద్ద ఖరీదైన కానుక ఇచ్చినా వాళ్ళకి తృప్తి ఉండదు. కొంతమందికి కాఫీ ఇవ్వాలన్నా కూడా బ్రహ్మ ప్రళయమే. ఎన్ని పాలు, ఎంత పంచదార, ఎంత కాఫీ పొడి, ఎంత వేడి, ఏ కప్పులో ఉండాలి, ఇవన్నీ ముఖ్యమే వారికి. ఏ ఒక్కటి పాటించకపోయినా కూడా ఆ కాఫీని వాళ్ళు వేలేసి ముట్టరు. కొంతమంది పచ్చిమిరపకాయలు ఎలా తరగాలి కూరలోకి అదో పెద్ద లెక్క. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న చక్రాలుగా తరిగి వేస్తారు, కొన్నిట్లో పొడుగ్గా చీల్చి వేస్తారు. ఇది ఇలాగే వేయాలి, ఇంకో విధంగా వేయకూడదు అంటారు వాళ్ళు. అంత ఎక్కువగా ఉంటాయి వారికి రాగద్వేషాలు. ప్రతిదీ పరిపూర్ణంగా చేయాలనుకునే వారిని తృప్తిపరచడం కూడా కష్టమే. ఎందుకంటే వారు పర్ఫెక్ట్గా చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ తక్కిన వారు అలా చేయలేరు, అది వాళ్ళు గ్రహించరు.
ఏ వస్తువు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి, ఏ పని ఎలా చేయాలో అలాగే చేయాలి. లేకపోతే వారికి నిమిషాల మీద కోపం వచ్చేస్తుంది. కానీ జ్ఞాని విషయంలో అలా కాదు. జ్ఞాని తను చేసే పని సవ్యంగా చేస్తాడు, కానీ ఎదుటివారు చేయలేకపోయినా వారి మీద మండిపడడు, వారిని అర్థం చేసుకుంటాడు. సో ఏనకేనచిత్ అంటే ఏది వచ్చినా చిరునవ్వుతో స్వీకరిస్తాడు. ముఖ్యంగా జ్ఞాని సన్యాసి అయితే అసలే తనకు ఏది కావాలని కోరుకోడు. నిజానికి శంకర్ల వారి శ్లోకాలను సన్యాసిని వర్ణించే శ్లోకాలుగా భావిస్తారు. సన్యాసి భవతి భిక్షాందేహి అనేటప్పుడు భిక్షగా ఏది వస్తే అది స్వీకరించాలి, కానీ అది కావాలి ఇది కావాలి అని కోరడు. ఆ మాటకొస్తే ఒకరోజు భిక్ష దొరకకపోయినా కూడా బాధపడడు. అనికేత, అనికేత అంటే సన్యాసి అని అర్థం. తనకంటూ ఇల్లు లేని వ్యక్తి అని అర్థం. అంటే అద్దె ఇల్లు ఉండవచ్చు కదా అని వాదించకూడదు. నికేత అంటే ఇల్లు, అనికేత అంటే సన్యాసి. అతను ఎక్కడ నివసిస్తాడు? భజగోవిందంలో చూస్తాం. సురమందిర తరుమూల నివాస శయ్యాభూతల మజినం వాస సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. ఎవరెక్కడ ఆశ్రయిస్తే అక్కడ ఉండిపోతాడు. అది రాజసౌధం అయినా సరే, పూరి గుడిసైనా సరే పట్టించుకోడు. స్థిరమతి, అటువంటి మానసిక స్థైర్యాన్ని పొందుతాడు. దేనివల్ల పొందుతాడు అంటే ఆత్మజ్ఞానం వల్ల. జ్ఞానం శక్తినిస్తుంది. నిజానికి జ్ఞానం మాత్రమే శక్తినిస్తుంది. మనిషి తక్కిన జీవరాశులన్నిటికన్నా శక్తివంతంగా ఉన్నాడు అంటే దానికి కారణం అతనికి ఉన్న జ్ఞానమే. అనేక రకాల జ్ఞానాల వల్లనే అంత శక్తి వస్తే ఆత్మజ్ఞానం వల్ల ఇంకెంత శక్తి వస్తుందో అర్థం చేసుకోండి. ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ఆత్మజ్ఞానం పొందితే అతను అమృతాన్ని పొందుతాడు, అంటే శాశ్వతత్వాన్ని పొందుతాడు. అందువల్ల స్థిరమతి అంటే నిస్సంశయ జ్ఞానం పొందిన వ్యక్తి. స్థిర అంటే దృఢమైన, ఇక్కడ నిశ్చయమైన. మతి అంటే విజ్ఞానం. స్థిరమతి అంటే నిశ్చయమైన విజ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ విజ్ఞానం దేని గురించి? అహం బ్రహ్మస్మి జ్ఞానం. భక్తిమాన్ మే ప్రియో నరః. అటువంటి జ్ఞాని నాకు ప్రియం అన్నాడు. ఈ శ్లోకంతో జ్ఞాని నడవడిక గురించిన వర్ణనను ముగించాడు. ఇవన్నీ ద్వంద్వాతీతుడు అని చూపించటానికి వాడిన అనేక పదాలు అని చూసాం. అవి నా హృష్యతి నా శోచతి, దేనికి పొంగిపోడు కుంగిపోడు. నా ద్వేష్టి నా కాంక్షతి, దేన్ని ద్వేషించడు కాంక్షించడు. శుభాశుభ పరిత్యాగి, పుణ్యపాపాలకు అతీతంగా ఎదుగుతాడు. శత్రౌ మిత్రేచ సమః, శత్రువుని మిత్రుణ్ణి సమానంగా చూస్తాడు. మానవమానయోహో, గౌరవాన్ని అవమానాన్ని సమానంగా స్వీకరిస్తాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు, శరీరపరంగా ఏ కాలమైనా భరిస్తాడు, మనసు పరంగా సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తాడు. తుల్య నిందాస్తుతి, మాటల తూటాలను పొగడ్తలను సమానంగా తీసుకుంటాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. 20వ శ్లోకం చూద్దాం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియా. ఇటువంటి జ్ఞాని యొక్క వర్ణన విన్నాక ఎవరికైనా సహజంగా కలిగే భావన ఏమిటి? అటువంటి జ్ఞాని అవటం ఎలా? సూక్ష్మంలో మోక్షం అంటారు, అలా ఏదైనా సూక్ష్మమైన మార్గం ఉందా? అటువంటి సూక్ష్మమైన మార్గం ఏమీ లేదు. దానికి చాలా సాధన చేయాల్సి ఉంటుంది. ఈ అధ్యాయ పరంగా చూస్తే ఈ అధ్యాయంలో వివరించిన 5 దశల భక్తి యోగము ఒక మెట్టు ఎక్కుకుంటూ రావాల్సిందే. ఇదం యథోక్తం పర్యుపాసతే, ఎవరైతే ఈ భక్తి యోగాన్ని యథోక్తం యథ ఉక్తం ఎలా చెప్పారో అలా పర్యుపాసతే పాటిస్తారో వారు జ్ఞాని అవుతారు. అంటే ఇంతవరకు చెప్పిన 5 దశలు పాటించాలి. ముందు కృష్ణ పరమాత్మ పైనుంచి కిందికి వచ్చాడు, మనం కింద నుంచి పైకి అంత ముందు చూసాం. ఇప్పుడు కూడా అలాగే చూస్తే ఒకసారి 5 దశలని
ఈ పద్ధతిలో వస్తాయి. మొదటి దశ కర్మయోగం స్థాయి 1 సకామ కర్మ ప్రధాన కర్మయోగం. రెండవ దశ కర్మయోగం స్థాయి 2 నిష్కామ కర్మ ప్రధాన కర్మయోగం. మూడవ దశ ఉపాసన యోగం స్థాయి 1 ఏకరూప ఈశ్వర ధ్యానం. నాలుగవ దశ ఉపాసన యోగం స్థాయి 2 అనేక రూప ఈశ్వర ధ్యానం. ఐదవ దశ జ్ఞానయోగం నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. ఈ 5 దశలను వేదాంతంలో 3 దశలుగా వస్తుందని చూసాం. ఒక సాధకుని ప్రయాణం ఎలా ఉండాలి అంటే మనం పదే పదే చూసే ప్రయాణం కర్మయోగం చేసి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం చేసి చిత్త ఏకాగ్రత పొంది, తద్వారా జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మననాలు చేసి నిశ్చయ జ్ఞానం పొంది నిధిధ్యాసనం ద్వారా జ్ఞాననిష్టలో నిలబడితే అప్పుడు మోక్షం పొందుతాడు. ఇది ఒక సాధకుని ప్రయాణం. ఇదంతా ఒక ఈక్వేషన్లో చెప్పాలి అంటే కర్మయోగం ప్లస్ ఉపాసన యోగం ప్లస్ జ్ఞానయోగం = భక్తి యోగం. అందువల్ల యథోక్తం అంటే ఈ భక్తి యోగాన్ని ఇలాగే ఎవరైతే పాటిస్తారో ఆ భక్తి యోగానికి ఇక్కడ పేరు ధర్మ్యామృతం. ధర్మో అమృతం. అమృతం అంటే శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. అమృతత్వ హేతుభూతం భక్తి యోగం ఇత్యర్థః. ధర్మ్యం అంటే మామూలుగా ధర్మం కాదు, వేదాలను అనుసరించి చేసిన బోధ. మన సాంప్రదాయంలో వేదాలను ప్రాథమిక శాస్త్రంగా పరిగణిస్తారు. అందువల్ల అందరూ వేదాలను తప్పనిసరిగా పాటించాలి. మనది వైదిక జీవన విధానం అంటాం. అంటే వేదాలను అనుసరించి పాటించే జీవన విధానం. ధార్మిక జీవనం అంటాం. ఎందుకంటే వేదాలలో చెప్పిన ధర్మాన్ని పాటించటం. మనం ఆస్తికులం నాస్తికులం అనే పదాలు వాడతాం. ఒక అపోహ ఆస్తికులు అంటే దైవాన్ని నమ్మిన వారు, నాస్తికులు అంటే దైవాన్ని నమ్మని వారు. కానీ అసలు విషయం ఆస్తికులు అంటే వేదాన్ని నమ్మిన వారు, నాస్తికులు అంటే వేదాన్ని నమ్మని వారు. ప్రతి గురువు కూడా వేదాన్ని ఆధారంగా చేసుకుని బోధ చేయాలి. అందువల్లనే వేదాంతం నేర్చుకోవాల్సింది శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు ద్వారా అని చెప్తారు. ఒక గురువు దగ్గర మీరు నేర్చుకోవాలి అంటే ముందు మీ గురువు ఎవరు అని ఆ గురువుని ప్రశ్నించాలి. అతను ఒక గురు పరంపరగా నేర్చుకుంటేనే బోధ నేర్చుకోవాలి. శంకరాచార్యుల వారే చెప్తారు, తనంతట తను గురువు అయిన వ్యక్తి ఎంత జ్ఞానం ఉన్నా కూడా అతన్ని గౌరవించాలి తప్పితే అతని దగ్గర విద్య నేర్చుకోకూడదు అని. అందువల్ల ఒక గురు పరంపరలో ఒక సాంప్రదాయ పద్ధతిలో కొన్ని కాన్సెప్ట్ల ద్వారా ఆత్మజ్ఞానాన్ని శాస్త్ర ప్రమాణంగా చేసుకుని నేర్చుకున్న వ్యక్తే శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువు అవుతాడు. అటువంటి గురువు ద్వారానే ఆత్మబోధ పొందాలి. కృష్ణ పరమాత్మ అంత జగద్గురు అయినా కూడా తను సొంతంగా చెప్పటం లేదని, వేదాలను ఆధారంగా చేసుకు చెప్తున్నానని ఎక్కడికక్కడ చెప్తూనే వస్తున్నాడు. నేను నీకు ధర్మ్యం బోధిస్తున్నాను అంటున్నాడు ఇక్కడ కూడా. అంటే వేదాలలో చెప్పిన దానికి భిన్నంగా ఏది బోధించటం లేదు అని చెప్పకనే చెప్తున్నాడు. అందువల్లనే భగవద్గీతను స్మృతి గ్రంథం అంటారు. స్మృతి అంటే శృతిని అనుసరించి వచ్చినది. శృతి అంటే వేదాలు ఋషులు విని అందుకున్నారు కాబట్టి దాన్ని శృతి అంటారు. ఒకవేళ ఎవరైనా మొత్తం భక్తి యోగాన్ని పాటిస్తే శ్రద్ధధానాహ, అది కూడా శ్రద్ధగా పాటిస్తే, మత్పరమాహ, నన్నే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని పాటిస్తే, తే భక్తాహ అతీవ మే ప్రియాహ, ఆ భక్తులు నాకు అత్యంత ప్రియ భక్తులు అవుతారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రద్ధ ఉంటే ఇటువంటి భక్తి యోగం ఫలితం ఇచ్చి తీరుతుంది అనుకోవాలి. మత్పరమ అంటే అతని లక్ష్యం ఆధ్యాత్మిక చింతన అయి ఉండాలి, లౌకిక లక్ష్యాలు ఉండకూడదు. అటువంటి భక్తుడిని ముముక్షువు అంటారు. ఆ ముముక్షువు చివరికి జ్ఞానీ భక్తుడు అవుతాడు. అటువంటి జ్ఞానీ భక్తుడు నాకు ప్రియమైన వ్యక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ దశకి రావడానికి సాధన చతుష్టయ సంపత్తి పాటించి తీరాలని అంత ముందు కూడా చూసాం.
కర్మయోగంలో విలువలు, సాధన చతుష్టయ సంపత్తి ఉంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి, మోక్ష ప్రాప్తికి అవి తోడ్పడతాయి. జ్ఞానయోగంలో కూడా శ్రవణ మననాలు చేస్తున్నప్పుడు జ్ఞాన ప్రాప్తికి ఈ విలువలు తోడ్పడతాయి. కానీ నిధిధ్యాసన వచ్చినప్పుడు మోక్ష ప్రాప్తికి తోడ్పడుతుంది అనకూడదు. ఎందుకంటే అతను అప్పటికే నిశ్చయ జ్ఞానం పొందుతాడు. నిశ్చయ జ్ఞానం ఏమిటి? అతను ముందే ముక్త పురుషుడు, అతను కొత్తగా మోక్షం పొందేది లేదు అని అర్థం చేసుకుంటాడు. అయినా మోక్ష ప్రాప్తికి చేస్తున్నాడు అంటే అతను జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడితో 12వ అధ్యాయం అయింది. భగవంతుడు నాకు ఇటువంటి భక్తుడు చాలా ఇష్టం అంటున్నాడు. ఇటువంటి భక్తుడు అంటే జ్ఞాని భక్తుడు అని చూసాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12వ ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీత యందు, ఉపనిషత్తులయందు, బ్రహ్మ విద్యయందు, యోగ శాస్త్రమునందు, శ్రీకృష్ణార్జున సంవాదమునందు భక్తి యోగము అనే 12వ అధ్యాయము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.